జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన గణేష పురాణంలో చెప్పబడిన సంకష్టహర చతుర్థి వ్రతానికి సంబంధించిన మహిమలేంటో పరిశీలిద్దాం. ప్రతి నెలలో బహుళపక్షంలో వచ్చే చవితి తిథి నాడు సంకష్టహర చతుర్థి వ్రతం అనే పేరుతో సాయంకాలం పూట గణపతిని ఆరాధన చేయటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. క్షిప్ర సంకట గణపతి పూజ అనే పేరుతో గణపతిని ప్రత్యేకంగా సంకష్టహర చతుర్థి రోజు సాయంకాలం పూట అందరూ పూజిస్తూ ఉంటారు. అయితే సంకష్టహర చతుర్థి రోజు గణపతిని పూజించటం వల్ల ఎలాంటి అద్భుతమైన ఫలితాలు కలిగాయో, సంకష్టహర చతుర్థి వ్రత మహిమలేంటో కూడా గణేష పురాణంలో చెప్పారు. సంకష్టహర చతుర్థి సందర్భంగా గణేష పురాణంలో చెప్పబడిన ఆ సంకష్టహర చతుర్థి మహిమలు విన్నా కూడా గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. సంకష్టహర చతుర్థి వ్రత మహిమల్లో మొట్టమొదటిది కృతవీర్యుడికి సంబంధించిన కథ. ఒకానొక సమయంలో కృతవీర్యుడు అనే పేరు కలిగిన మహారాజు ప్రజలను చక్కగా పరిపాలిస్తున్న తరుణంలో ఎన్ని యజ్ఞయాగాదులు చేస్తున్నా కృతవీర్యుడికి సంతానం కలగలేదు. కృతవీర్యుడి భార్య పేరు సుగంధి. ఎంతకాలమైనా సంతానం కలగక బాధపడుతున్నటువంటి కృతవీర్యుడు తపస్సు చేయాలని అడవులకు వెళ్ళిపోతాడు. అడవుల్లో తపస్సు చేస్తున్న తరుణంలో నారద మహర్షి కృతవీర్యుడికి కనిపించి సంకష్టహర చతుర్థి రోజు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించమని చెప్తాడు. ఆ వ్రతాన్ని కృతవీర్యుడు ఆచరించటం వల్ల తర్వాతి కాలంలో కృతవీర్యుడికి కార్తవీర్యార్జునుడనే మహాబలపరాక్రమవంతుడైనటువంటి పుత్రుడు జన్మించాడని గణేష పురాణంలో చెప్పారు. అలాగే సంకష్టహర చతుర్థికి సంబంధించిన ఇంకొక మహిమను తెలియజెప్పే కథను పరిశీలిస్తే ఒకానొక సమయంలో భృషుండి అనే పేరు కలిగిన గొప్ప మహర్షి ఉండేవాడు. ఆ మహర్షి తీవ్రమైన తపస్సు చేసుకుంటూ ఉన్న తరుణంలో ఆ భృషుండి మహర్షి దగ్గరికి నారద మహర్షి వచ్చి, నీ పూర్వీకులందరూ కూడా ఉన్నత లోకాలు చేరక ఇబ్బంది పడుతున్నారు, నీ వంశంలో పితృదోషాలు ఉండటం వల్ల పూర్వీకులు ఉన్నత లోకాలకు వెళ్ళటం లేదని చెప్తే, అప్పుడు భృషుండి మహర్షి తను సంకష్టహర చతుర్థి రోజు చేసినటువంటి వ్రత ఫలితాన్ని మొత్తం కూడా వాళ్ళకి ధారపోస్తాడు. సంకష్టహర చతుర్థి వ్రత ఫలితాన్ని ధారపోయగానే భృషుండి మహర్షి వంశంలో ఉన్నటువంటి పూర్వీకులందరూ కూడా ఉన్నత లోకాలు చేరాలని, పితృదోషాలన్నీ తొలగిపోయాయని గణేష పురాణంలో చెప్పారు. అలాగే సంకష్టహర చతుర్థి వ్రతానికి సంబంధించిన ఇంకొక పరమాద్భుతమైనటువంటి మహిమను తెలియజెప్పే కథ కూడా ఉంది. ఆ కథ ఏంటంటే, శ్రీకృష్ణుడు రుక్మిణి వీళ్ళిద్దరికీ కూడా ప్రద్యుమ్నుడు అనేటటువంటి కుమారుడు జన్మించిన తర్వాత ఆ ప్రద్యుమ్నుడు అనేటటువంటి కుమారుణ్ణి శంబరాసురుడు అనే పేరు కలిగిన రాక్షసుడు అపహరించుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు స్వయంగా రుక్మిణీదేవే 4 సార్లు సంకష్టహర చతుర్థి వ్రతం చేసింది. రుక్మిణి సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించటం వల్ల శ్రీకృష్ణుడు రుక్మిణి వాళ్ళ కుమారుడైనటువంటి ప్రద్యుమ్నుడు తిరిగి వచ్చాడని, శంబరాసురుడు అనేటటువంటి రాక్షసుడు సంహరింపబడ్డాడని కూడా గణేష పురాణంలో చెప్పారు. అంతేకాకుండా ఈ ప్రద్యుమ్నుడు పెరిగి పెద్దవాడైన తర్వాత ఈ ప్రద్యుమ్నుడి కుమారుడైనటువంటి అనిరుద్ధుడు కూడా ఒకానొక సమయంలో కనిపించక ప్రద్యుమ్నుడు దిగులు పడుతూ ఉన్న తరుణంలో అప్పుడు ప్రద్యుమ్నుడిని కూడా సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరించమని రుక్మిణి చెప్తే ప్రద్యుమ్నుడు కూడా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తాడు. అప్పుడు ప్రద్యుమ్నుడి కుమారుడైనటువంటి అనిరుద్ధుడి జాడ తెలుస్తుంది. అనిరుద్ధుడు బాణాసురుడు అనేటటువంటి రాక్షసుడి దగ్గర ఉన్నాడన్న విషయం తెలుసుకొని శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళి యుద్ధం చేసి బాణాసురుణ్ణి సంహరించి అనిరుద్ధుణ్ణి ఉషతో పాటు తీసుకొని వచ్చి ఉష అనిరుద్ధుల పరిణయం జరిగిందని కూడా మనకు గణేష పురాణంలో చెప్పారు. అంటే శ్రీకృష్ణుడి భార్య అయినటువంటి రుక్మిణి సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించింది. శ్రీకృష్ణుడు రుక్మిణి సంతానమైనటువంటి ప్రద్యుమ్నుడు కూడా సంకష్టహర చతుర్థి వ్రతం చేయటం వల్లే తప్పిపోయినటువంటి తన కుమారుడి ఆచూకీ తెలిసిందని గణేష పురాణంలో చెప్పారు. ఇన్ని మహిమలు సంకష్టహర చతుర్థి వ్రతానికి ఉన్నాయి కాబట్టి ప్రతి నెలలో సంకష్టహర చతుర్థి రోజు సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా ఆంజనేయ స్వామి వారి ఆరాధనా రహస్యాలేంటో, ఆంజనేయ స్వామి రూపంలో ఆయన వాలానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో, ఆయన వాలం ఏ అవతార శక్తి స్వరూపమో, అలాగే ఆంజనేయుడి వాహనమైనటువంటి ఒంటెకున్న ప్రాధాన్యత ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. నమో నమః
కేవల అనుభవానంద మాత్రం, అక్షరం అవ్యయం. అక్షరం అనే మాట అసలు వర్తించేది దానికే, అంటే నాసరహితం. అవ్యయం అంటే తరుగుదల లేనిది, పైగా స్త్రీ నపుంసకాది భేదములు లేనటువంటిది. అలాంటి ధామం అది. ఆ ధామాన్ని ఒక్కసారి పరమాత్మని చూపించమని అడిగితే ఆయన దర్శింపజేశాడు. అది ఎక్కడున్నది అంటే నిజానికి ఎత్ర బృందావనం నామ వనం కామదుఘే ద్రుమ. అక్కడున్నటువంటి ద్రుమములు కూడాను కామదుఘములే, అంటే కోరినవి ఇవ్వగలిగేటువంటి స్వరూపాలతో వృక్షములు అక్కడ ఉంటాయి, బృందావనములు అక్కడ ఉంటాయి. అదేవిధంగా మనోరమ నికుంజాఢ్యం సర్వర్త సుఖ సంగీతం ఎత్ర గోవర్ధనో నామ సునిర్జర దరీయుత. అలాంటి చోట నానారాస సమోన్మత్తం ఎత్ర గోపీ కదంబకం. నానారాస రసోన్మత్తం, నానారాస రసోన్మత్తం, అనేక విధములైన రాసలీలల యొక్క రసానుభూతితో ఉన్మత్తమైన స్థితి అయ్యా అన్నాడు ఇక్కడ. ఎంత అద్భుతమైన పదం అండి ఇక్కడ, రాస రస ఉన్మత్తం. రాసము అంటేనే భగవంతునితో కలిగే అనుభవం పేరు రాసం, భగవద్ అనుభవం పేరు రాసం. ఆ అనుభవంతో నిలిచిపోయిన ప్రగాఢమైన ఆనంద స్థితి రసం. దానితో వచ్చి ఉన్మత్త స్థితి రాస రసోన్మత్తం. ఉన్మత్తము అంటే బహిర్విస్మృతి, ఇది అర్థం ఇక్కడ, మరొకటి కాదు. బహిర్విస్మృతి అంటే భగవంతుడు తప్ప ఇంకేవి పట్టని స్థితి పేరు ఉన్మత్తం అండి. లోకంలో నేను పిచ్చివాడా అంటారు. ఇక్కడ పిచ్చివాడు అంటే అర్థం ఏమీ పట్టకుండా ఏదో ఒక్కటి పట్టుకుంటే పిచ్చివాడు అంటాం. కానీ ఈ పిచ్చి ఉత్మత్తత. లోకంలో అనేక రకాల మత్తతలు చూస్తాం, ఉత్తుమత్తత కావాలి. ఉత్తు అంటే ఉత్కృష్టమైన మత్తత, అది రాస రసోన్మత్తం. అయితే రాసము భగవద్ అనుభవం ఒక రూపంలో ఉన్నదా, అనేక రూపంలో ఉంది. కానీ దానివల్ల కలిగే రసం మాత్రం ఒక్కటే, అది నానారాస రసోన్మత్తం. అది గోపీ కదంబకం. గోపీ కదంబకం, గోపీ సమూహంతో నానారాస రసోన్మత్తమైనటువంటి ఆ బృందావన దివ్య భూమికని వాళ్ళకి దర్శింపజేశాడు. ఎవరికి? శృతిరూప గోపులకి దర్శింపజేశాడు. పైగా దర్శయిత్వాచత అప్రాహ, దాని మధ్యలో ఆ దివ్యమైన కదంబక మధ్యంలో స్వామి గోచరించాడు. తత్కదంబక మధ్యస్థ కిశోరాకృతి అచ్యుత. మాటల కందని నీ పరంధామం ఏదయ్యా అంటే చూపించి దేన్ని? బృందావనాన్ని. బృందావన మధ్యంలో, గోపీ కదంబ మధ్యంలో, రాసరసోన్మత్తమైనటువంటి ఆ సమూహ మధ్యంలో కృష్ణ పరమాత్మ దర్శనమిచ్చాడు. వంశీధరుడే. అంటే ఈ స్థితి ఎటువంటిది అంటే మాటలకు కూడా అందనటువంటిది. ఇదే ప్రకృతే పరం అయినటువంటి స్థితి. ఇదే కేవల అనుభవ ఆనందం, అక్షరం అవ్యయమైన స్వరూపము. అది చూడగానే ఈ వేదములన్నీ కూడా ఆశ్చర్యచకితమైపోయి కందర్పకోటి లావణ్యే త్వయి దృష్టే. ఏమి సౌందర్యమయ్యా, కందర్పకోటి లావణ్యం అని అంటూ ఉంటాం. నిజంగా ఇది నీ స్వరూపం. కోటి మన్మథులైన సాటి రాని సొగసు నాటియున్నది మదిని మేటి శ్రీరామ అంటాడు చాగయ్య. అలాంటి ఈ సౌందర్యాన్ని కోట్ల కొలది మన్మథులు ఒక దగ్గర తెచ్చినా సరిపోదు. అలాంటి సౌందర్యం. మేము ఏదో అని అడిగాం కానీ నీ స్వరూపం చూశాక ఏమనుకోవద్దు, మాకు కామినీ భావం వచ్చిందయ్యా అన్నాడు ఇక్కడ, అంటున్నారు శృతులన్నీ కలిసి. ఈ స్వరూపాన్ని చూశాక మాలో ఒక కామినీ భావం. కామినీ భావం అంటే అర్థం ఏంటంటే ఈ భగవంతుడు మా అనుభవానికి రావాలనే కోరిక, ఇది అర్థం ఇక్కడ. కామినీ భావం అంటే అర్థం ఇక్కడ. ఇది బ్రహ్మమును కామించుట. బ్రహ్మేష్టం శరణముపగమ్య అని వేదవాక్యం తెలుసుకుంటే చాలా. బ్రహ్మేష్టం, ఇష్టం బ్రహ్మమే, అదే కామం. దీన్ని బ్రహ్మకామన్ అంటారు. ఇది భౌతిక పదార్థ కామన కాదు, పరమాత్మ అనుభవాన్ని కామించడం. కనుక ఇది చూస్తుంటే మాకు ఆ భావం కలుగుతుందయ్యా అంటే కలగడం బాగుంది కానీ దొరకడం మాత్రం సాధ్యం కాదు సుమా అన్నాడు భగవానుడు. చూడండి ఎవరికన్నారు ఈ మాట? శృతులతో చెప్తున్నాడు. దుర్లభో దుర్ఘటశ్చైవ యుష్మాకంతు మనోరథ. మీ కోరుకున్నదే అది దుర్లభము, దుర్ఘటము, లభించదు, సంభవించదు, రెండు కూడా అసాధ్యమే. అయితే మయానుమోదిత సమ్యక్ సత్యో భవతి మర్హతి, నేను అంగీకరిస్తే జరుగుతుంది. ఎంత అద్భుతమైన మాట అండి ఇక్కడ. ఏంటి ఇందులో ఉన్న అర్థం? కొంచెం ఉపనిషత్ సంస్కారం అంటే ఇది అర్థమైపోతుంది. యమే వేష వృణితే తేన లభ్య. నువ్వు ఎంత గింజుకున్నా పరమాత్మ దొరకడు, ఆయన అనుగ్రహిస్తేనే దొరుకుతాడు. ఇది తెలుసుకోవాల్సింది. ఇందులో ఉన్న రహస్యమంతా ఇది ఇక్కడ. మరి మా సాధన ఏం లేదా? నువ్వు చెయ్యి, తగినంత చేసేవలేదు చూసి ఇవ్వాల్సింది ఆయన. మన పేపర్ మనమే రాసి మన మార్కులు మనం వేసుకోకూడదు, అంతే కదా. పేపర్ రాయి మార్కులు వేసేవాడు కూడా ఉన్నాడు.
అలాగే నీ సాధన నువ్వు చేస్తావు, ఎంత ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలో చూసుకునేవాడు ఉన్నాడు. అందుకే నా అనుమోదము లేకుండా మీకు లభించదు. మొదటి దాంట్లో దొరకదు అన్నాడు, రెండవ దాంట్లో నేను అంగీకరిస్తే దొరుకుతుంది అన్నాడు. ఈశ్వరుడు అంగీకరించాక వాళ్ళకి ఎలా అంగీకరించేవయ్య అని ప్రశ్నించే హక్కు నీకు లేదు. ఎందుకు నీకు అర్థం కాదు ఆయన అనుగ్రహం ఎలా ఉంటుంది, నీకేం అర్థమవుతుంది, కానీ ఈశ్వర అనుగ్రహం ఇతరులకు అర్థం కాదు. అంత అద్భుతమైన వాక్యం ఒక్క శ్లోకంలో ఉంది. ఇలా ప్రతి శ్లోకం వ్యాఖ్యానిస్తే 12,000 శ్లోకాలు ఎప్పటికి పూర్తవుతాయి. సరే చూద్దాం. మయానుమోదిత సమ్యక్ సత్యో భవితుమర్హతి. మయా అనుమోదిత సమ్యక్ సత్యో భవితుమర్హతి. నేను అనుగ్రహిస్తే తప్పకుండా వస్తుంది. అయితే ఇప్పుడు నడుస్తున్నటువంటి కల్పం అయిపోయాక మరొక కల్పం వస్తుంది. ఆ కల్పంలో మీ కోరిక తీరుతుంది. ఎన్ని కల్పాలు ఎదురు చూడాలండి భగవంతుడి కోసం. ఎన్ని కల్పాలు తప్పించిపోతే భగవత్ సన్నిధి లభిస్తుంది. అందులో కృష్ణ సన్నిధి ఉన్నదే సామాన్యం కాదు. ఎన్ని కల్పాలు 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 తప్పించిపోయారో. ఒకరోజు 2 రోజులు సాధనలా, ఏళ్ల సాధనలా, కల్పాల సాధనలు. మరి ఏది పొందితే మరేది పొందక్కర్లేదు, అది దొరకాలంటే కొద్దిపాటి సాధన సరిపోతుందా? కల్పాల కాలం. అంటే కల్పే సారస్వతేతీతే వ్రజే గోప్యో భవిష్యథ. కల్పే సారస్వతి అతీతే. ఈ సారస్వత కల్పము దాటిన తర్వాత కల్పములో అది ఏ కల్పం అవుతుంది? శ్వేతవరాహ కల్పని భావించాలి. ఎందుకంటే ఇప్పుడు వరాహకల్ప కథ చెప్తున్నాను అన్నాడు కదా ముందే, ఆ వరాహకల్పంలో అది అన్వయించుకోవాలి ఇక్కడ. పృథివ్యాం అప్పుడు ఎక్కడ చోటు చెప్తున్నాడు అంటే ఎక్కడో శ్వేతద్వీపంలో తపస్సు చేసిన శృతులకు కూడా స్వామి అనుభూతినిచ్చే చోటు ఎక్కడుందో తెలుసా? పృథివ్యాం భారతే క్షేత్రే మథురే నామ మండలే. భారతదేశంలో ఒక క్షేత్రం అనలేదు, భారతదేశమే క్షేత్రం అన్నారు. అక్కడ మధుర మండలము, మథురని ఆధారం చేసుకొని అనేక వనములు ఉంటాయి. ఇవన్నీ చూస్తే ఒక మండలం అదంతా కలిసి. అందుకే మథురే మమ మండలే, అది మమ మండలే అంటే అది ఎప్పుడు కృష్ణుని మండలమే. ఓం నమో నారాయణాయ. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. సంకటములను తొలగించి జీవితాన్ని ఉత్తమోత్తమమైనటువంటి స్థితిగతుల్లో పయనింపజేసుకోవడానికి సంకష్టహర చతుర్థి ఎంతగానో సహకరిస్తుంది మానవ జీవితానికి. ఈ రోజున నిష్టగా ఆ యొక్క గణపతి ఆరాధన నిర్వహించుకొని ఉపవాసం ఉండి సాయం సంధ్యా సమయంలో గణపతికి సంబంధించినటువంటి హోమాన్ని నిర్వహించి చంద్ర దర్శనం చేస్తూ చంద్రుడికి ప్రీతికరమైనటువంటి ఆవు పాలతో చేసినటువంటి అన్నపు పరవాణం నైవేద్యంగా సమర్పిస్తూ గణపతికి ఉండ్రాళ్లతో హోమాన్ని నిర్వహించిన తదుపరి మోదకములను నైవేద్యంగా సమర్పించి ఆ యొక్క విధి విధానాన్ని తూచా తప్పకుండా ఎవరైతే పాటిస్తారో వారికి గణపతి 32 అవతారాలలో భాసిల్లేటువంటి స్వామి సంకటములన్నింటినీ కూడాను తొలగించి జీవితం సుసంపన్నంగా వెలుగొందటానికి ఈ జీవన గమనంలో ఎటువంటి ఆటంకములు లేకుండా ఉత్తమోత్తమమైనటువంటి స్థితిగతులను సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. దానికి తోడుగా అమ్మ చేతి పసుపు బొమ్మ ఆ గణపతి కాబట్టి ఈ రోజున శుక్రవారం కాబట్టి పార్వతీదేవికి సంబంధించినటువంటి సహస్రనామావళిని కూడా నిష్టగా గనక పఠించి ఆ తల్లికి ప్రీతికరమైనటువంటి ఆవు పాలతో చేసినటువంటి పరమాన్నం నైవేద్యంగా సమర్పించి 10 మంది ముత్తైదువులకు గనక పంచినట్లయితే ఆ అదృష్ట కల్పవల్లి అయినటువంటి పార్వతీమాత మనందరికీ కూడా అదృష్టాన్ని
ప్రసరింపచేస్తుంది సుమా అనేటువంటి విధి విధానాన్ని కూడా ఈనాడు పాటించటం సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని ప్రసాదిస్తుందన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:35 సూర్యాస్తమయం 6:20. తిథి తదియ సాయంకాలం 5:57 వరకు. నక్షత్రం హస్త ఉదయం 9:31 వరకు. వర్జం సాయంకాలం 6:06 నుంచి 7:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:56 నుంచి 9:43 వరకు. మరల మధ్యాహ్నం 12:51 నుంచి 1:38 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 4:25 నుంచి 6:08 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టగౌర్గురీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం బ్రహ్మకల్పాది. దీంట్లో నదీ స్నానం చేయడం, దానం చేయడం, పితృదేవతారాధన చేయడం అనేటువంటివి అత్యుత్తమమైన ఫలితాలను అందజేస్తాయి. అలాగే ఈరోజు ప్రదోషం ఉంది. ఆ కారణంగా సూర్యాస్తమయం తర్వాత 1:12 సమయంలో మనం శివుణ్ణి పూజించుకోవాలి. మారేడు దళాలతో అర్చించుకోవడం ద్వారా విశేషమైన సంపద సిద్ధిస్తుంది. అలాగనే ఈరోజు సంకష్టహర చతుర్థి ఉంది. ఆ కారణంగా ప్రదోష పూజ అయిపోయిన తర్వాత గణపతిని పూజించుకోవాలి. 21 చిమ్మిలి ఉండలు నైవేద్యం, 21 చిమ్మిలి ఉండలు వాయనం ఇవ్వడం, 21 ఆత్మ ప్రదక్షిణాలు, 21 అరగుంజీలు తీయడం. ఆ సంకష్టహర చతుర్థి సందర్భంగా 21 పుష్పాలతో 21 పత్రాలతో ఆ స్వామిని పూజించడం, ఆ కథని చదువుకోవడం. అలాగనే రాత్రి 8:57 చంద్రుడు కనిపిస్తాడు. ఆ సమయంలో చంద్రుడిని పూజించి ఆయనకి అర్ఘ్యం ఇవ్వడం మొదలైన చర్యల ద్వారా నీలాపనిందలు తొలగుతాయి. విశేషించి ఏమైనా కష్టాలు, ఇబ్బందులు ఎన్ని ఉన్నా వాటిని అధిగమించేటువంటి శక్తి మనలో ఏర్పడుతుంది. అలాగనే ఈరోజు శుక్రవారం కాబట్టి ఉదయకాలం లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు, లక్ష్మీ హృదయం 5 సార్లు, కనకధారాస్తవం 3 సార్లు పారాయణ చేసుకోవడం అనేది ఉత్తమమైన ఫలితాలను అందజేస్తుంది. నేటి ఆణిమిత్యాలు. ప్రతి పని ప్రారంభంలోనే అంతం గురించి కూడా ఆలోచించాలి. కాకి నెత్తి మీద కూర్చుని రెట్ట వేసినా తప్పుకోదు. చుట్టూ అగ్నిహోత్రం వచ్చేస్తున్నా సరే అడుగు తీసి పక్కకి వెయ్యలేదు. తనని గొడ్డలి పెట్టి నరికేస్తున్నా సరే, కాళ్ళు తెగిపోతున్నా సరే కదపలేదు. చెట్టుగా పుట్టడం ఎంత బాధో చెట్టుకు తెలుసు. అందుకే బట్టలు లేకుండా నిలబడ్డారు కనుక చెట్లగా పుట్టండి, వెళ్ళి నందవ్రజంలో పుట్టండి, అక్కడ 100 దివ్య సంవత్సరములు ఉండండి. ఒకనాడు పరిపూర్ణావతారంగా కృష్ణుడు వస్తాడు. ఆయన పాద స్పర్శ చేత మీకున్నటువంటి శాపము విమోచనమవుతుందన్నాడు. ఆయన కూడా ఎందుకు ఇచ్చాడు శాపము అంటే,
వీళ్ళు కలవారి సుతులమనుచును కలకంఠుల తోడ కూడి కానరు పరులన్ కలలోనైనను వీరికి గల కావరమడగించి బుధుల చేర్చుట యొప్పున్నన్నాడు నారదుడు. మహాత్ములైన వారు శాపం ఎందుకు ఇస్తారు అంటే సరిదిద్దడానికి ఇస్తారు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ రోటితోటి 2 మద్ది చెట్ల మధ్యలోంచి వెళ్ళినప్పుడు ఆయన యొక్క పాదస్పర్శ వలన 2 మద్ది చెట్లుగా ఉన్నటువంటి నలకూబర మణిగ్రీవులకు శాప విమోచనమైంది. శాప విమోచనమై వాళ్ళు కృష్ణ పరమాత్మని ఒక మాట అడిగారు. భాగవతంలో అనేకమైనటువంటి పద్యాలు ప్రార్థనకి సంబంధించినవై ఉంటాయి. ప్రార్థన అన్న మాట అన్నిటికీ అన్వయమవదు. ప్రార్థన అన్నది 2 లక్షణములు ఉంటేనే అన్వయమవుతుంది. ప్రార్థన అనేది ఏంటంటారో తెలుసా? లోపల ఒక భావన ఉండాలి. ముందు కాలమునకు దురితమునకు మధ్యలో జీవుడు నలుగుతాడు. ఆ నలుగుతున్నప్పుడు ఉద్ధరించేవాడు ఉన్నాడని తెలిసి చేస్తే ప్రార్థన అంటారు. అంతేకాని నోటితో చెప్తే ప్రార్థన అవదు. లోపల ఆ భావన ఉండాలి. కాలమునకు చేసినటువంటి దురితమునకు. మీరు ఆ మాట పట్టుకున్నారో లేదో? ఇప్పుడు దురితము అని ఉంటుంది, నేను చేసిన పాపకర్మ ఉంటుంది, అది నాకు తెలియదు, పరమేశ్వరుడికి తెలుస్తుంది. నేను ఎప్పుడో అలా వెళ్ళిపోతున్నటువంటి కుక్కని నిష్కారణంగా రాయి పెట్టి కొట్టాను అనుకోండి, దాని కాలుకి దెబ్బ తగిలి అది కుయ్యో 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 అని ఏడుస్తూ ఆ కాలు ఈడ్చుకుంటూ వెళ్ళి 2-3 రోజులు బాధపడింది అనుకోండి. పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే, నేను నిష్కారణంగా ఒక కుక్క కాలు మీద రాయి పెట్టి కొట్టి కుక్క బాధపడి 3 రోజులు కాలు నిప్పితో అనుభవించినందుకు ఈ చేసిన పాపాన్ని మళ్ళీ నా కాలు కూడా నిప్పిటేట్టు చేసి తీసేస్తాడు. నేనేమనుకుంటాను, ఇవాళ అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి అనుకుంటాను. కానీ దురితమునకు ఫలితం ఇచ్చేవాడు ఎవరు? ఈశ్వరుడు. ఆయనకి తెలిసి ఎప్పుడేమి ఇవ్వాలో. ఏ మేడమెట్లో దిగుతున్నప్పుడు కాలు స్వాధీనంలో ఉండదు. వైద్యుడు నారాయణ స్వరూపుడు. ఆయన అంటాడు, ఇవాళ నువ్వు అడుగు వేయకూడదు, వెళ్ళి పడుకో అంటాడు. ఇప్పుడు ఏమైంది? వాడు చేద్దాం అనుకున్న పని కాలమునందు దురితము యొక్క ఫలితం వస్తుంది. అది ఎన్ని గంటల, ఎన్ని నిమిషాల, ఎన్ని క్షణాలకు ఇవ్వాలో ఒక్క పరమేశ్వరుడికి తెలుసు. నా దురితం నాకు కూడా తెలియదు. ఈ కాలమునకు ఈ దురితమునకు మధ్యలో జీవుడు నలిగిపోతుంటాడు. ఈ నలిగిపోవడం అన్నది ఎలా ఉంటుంది అంటే, ఏదో ఇప్పుడు ఇలాంటిది ఉందనుకోండి, ఇలాంటి అంచు, ఈ అంచు దగ్గరికి వచ్చి ముందుకొచ్చినటువంటి వాళ్ళు ఎవరో ఏ పువ్వు కోసమో చేయి చాపి వచ్చారనుకోండి, వెనక నుంచి ఒక 1000 మంది వచ్చి తోసేశారనుకోండి, ఈ మధ్యలో ఇక్కడ దీన్ని వెనక్కి తోయలేడు, వేదికని వెనకనున్న 1000 మందిని తోయలేడు. ఇప్పుడు అతను ఏమైపోతాడు? ఆ 1000 మందికి కఠినమైన ఈ వేదికకి మధ్యలో నలిగిపోతాడు. ఈ నలిగిపోతున్నప్పుడు తనని తాను రక్షించుకోలేడు. ఇంకా అప్పుడు నడుము దెబ్బ తినచ్చు, కింద పడిపోవచ్చు, తెగచ్చు, నిత్తురు కారచ్చు. ఆ రెండిటికి మధ్య నలుగుడు పడుతున్నవాడు ఎలా ఉంటాడో, కాలమునకు దురితమునకు మధ్య జీవుడు అలా నలుగుడు పడతాడు. అందుకని దురితము కాలమునందు వస్తోంది కాబట్టి, ఈశ్వరా అప్పుడు తెలియక చేశాను, ఇప్పుడు తెలుసుకున్నాను, నువ్వు ఒకడి ఉన్నావని, నువ్వు చెప్పినట్టు బ్రతకాలని. ఇప్పుడు నేను అటువంటి పనులు చెయ్యను. చేసిన పాపానికి ఫలితం లేకుండా ఉండదు. కానీ దయాళువై నేను నా చెయ్యవలసిన కార్యక్రమముల యందు వైక్లభ్యము కలగనంతటువంటి శిక్షతో నన్ను విడిచిపెట్టమని అడుగుతాడు. అడిగితే ఈశ్వరుడు ఇప్పుడు కాలు మడతపడి అసలు వేదిక ఎక్కలేనటువంటి వాడు ఏదో కాలు కొద్దిగా నిప్పెట్టి కూర్చుని కాసేపు జాడిస్తే కొద్దిగా కుంటుతూ వేదిక మీదకి వెళ్ళిపోయేటట్టుగా అనుగ్రహిస్తాడు. అప్పుడుకున్న ఫలితానికి ఇప్పుడున్న ఫలితానికి తేడా ఉందా లేదా? కార్యక్రమాలు అలాగా నడిచిపోతాయి. ఇది దురితమునకు కాలమునకు మధ్య నలుగుడు పడిన జీవుడు పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి చేసి చెప్పేటటువంటి దాన్ని ప్రార్థన అంటారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. బకాసురుడు మరణించిన తరువాత కూడా పాండవులు బ్రాహ్మణుడి ఇంట్లోనే ఉన్నారు. అక్కడ పరబ్రహ్మను బోధించేటువంటి ఉపనిషత్తులను అధ్యయనం చేస్తూ నివసించారు. కాలం గడవసాగింది. ఒకనాడు వారు ఉన్నటువంటి ఇంటికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. ఆయన కఠోర నియమాలు గలవాడు, పరమనిష్ట గలవాడు. పాండవులకు ఆశ్రయమిచ్చినటువంటి బ్రాహ్మణుడు నియమాలు గల ఆ బ్రాహ్మణుని గౌరవించాడు.
ఆదరించాడు, పూజించాడు, ఆశ్రయం ఇచ్చాడు. తర్వాత నియమశీలి అయినటువంటి ఆ బ్రాహ్మణుడు విరామ సమయాలలో మంచి మంచి కథలు చెప్పసాగాడు. ఆ బ్రాహ్మణుడు ఎందుకు వచ్చాడు. వాటిని తాము వినాలని కుంతికి పాండవులు కూడా ఆసక్తి కలిగింది. వారు ఆ బ్రాహ్మణుడి వద్దకు వచ్చారంతా కూడా. అప్పుడు నిష్టగల విప్రుడు రాజులు ఆశ్చర్యకరమైనటువంటి దేశాలు, తీర్థాలు, నదులు, నగరాల గురించి అంతా చెప్పాడు. అలా విశేషాలు చెబుతూ ఒక మాటను ఇలా అన్నాడు. పంచాలేష్వద్భుతాకారం యాజ్ఞాసేన్యాహ స్వయంవరం. పాంచాల దేశంలో యాజ్ఞాసేనుడు కూతురైన ద్రౌపదికి అద్భుతంగా స్వయంవరం జరగబోతుందని చెప్పాడు. శిఖండి దృష్టద్యుమ్నుల పుట్టుకను, ద్రుపదుడి యాగంలో ద్రౌపది అయోనిజిగా పుట్టటాన్ని చెప్పాడు. ఈ అద్భుతమైనటువంటి విషయాన్ని వినగానే పాండవులకు ఆసక్తి కలిగింది. ఆ వృత్తాంతాన్ని పూర్తిగా వినాలని బ్రాహ్మణుడిని ఇలా అడిగాడు. ఓ మహాత్మా, మీరు అద్భుతమైన విషయాన్ని చెప్పారు. అయితే అతి కొద్దిగానే చెప్పారు. దాని గురించి పూర్తిగా వినాలని ఉంది. మాకు కుతూహలంగా ఉంది. ద్రుపద కుమారుడైనటువంటి దృష్టద్యుమ్నుడు, ద్రుపద కుమార్తె అయినటువంటి ద్రౌపది అగ్ని నుండి పుట్టారా? అద్భుతంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. వారు ఎలా పుట్టారు? ద్రోణుడి వద్ద దృష్టద్యుమ్నుడు ఎలా అస్త్ర విద్యను నేర్చుకున్నాడు? అసలు ద్రుపదుడికి ద్రోణుడికి సఖ్యం ఎలా కుదిరింది? వారిద్దరి మధ్య ద్వేషం ఎందుకు పెరిగింది? ఏ కారణం చేత వారు విడిపోయారు? ఈ విషయాలను చెప్పండి అని అడిగాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ద్రౌపది జన్మ వృత్తాంతాన్ని పాండవులకి ఇలా చెప్పాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ద్రౌపది కథ చెప్తున్నారు. నియమశీలి అయినటువంటి బ్రాహ్మణుడు పాండవులకు ద్రౌపది జన్మ వృత్తాంతాన్ని చెబుతూ ముందుగా ద్రోణ ద్రుపదుల కథను ఇలా చెప్పాడు. పూర్వం గంగా తీరంలో భరద్వాజుడనే మహర్షి నివసిస్తూ ఉండేవాడు. ఆయన మహాత్ముడు, తపోనిధి, ఎప్పుడూ వ్రతదీక్షలను పాటిస్తూ ఉండేవాడు. బాగా వినండి. ఒకనాడు స్నానం చేయాలని ఆయన గంగానది వద్దకు చెళ్ళాడు. అక్కడ ఘృతాచి అనే అప్సరస అప్పటికే స్నానం చేసి వస్త్రాలను ధరిస్తూ ఉన్నది. అంతవరకు బ్రహ్మచారిగా ఉన్నటువంటి ఆయనకు ఆమెపై మోహం కలిగింది. ఆమెను కామించాడు. తక్షణమే రేతస్సు పతనమైపోయింది. వెంటనే ఆ మహర్షి దానిని ఒక ద్రోణంలో, అంటే యజ్ఞ కలశంలో, ఆ యజ్ఞ కలశము దొప్ప అని కూడా అంటారు, యజ్ఞ కలశంలో ఉంచాడు. దాని నుండి ద్రోణుడు అనే ఒక కొడుకు పుట్టాడు. ఆవిడని ముట్టనే లేదు. ఈ సంకల్ప బలంతో పుట్టాడు. ఒక కొడుకు పుట్టాడు. ఆ ద్రోణుడు సమస్త వేదాలను చదివాడు. ఇది ఇలా ఉండగా భారద్వాజ మహర్షికి వృషతుడు అనే రాజు మంచి మిత్రుడుగా ఉండేవాడు. ఆ వృషతుడికి ఆ సమయంలోనే ఒక పుత్రుడు పుట్టాడు. అతడే ద్రుపదుడు. ఆ ద్రుపదుడు ప్రతిరోజు భారద్వాజ ఆశ్రమానికి వెళ్ళి ద్రోణునితో కలిసి ఆడుకునేవాడు. ద్రుపదుడు ద్రోణుడు ఇద్దరు ఆడుకునేవాళ్ళు. ద్రుపదుడు ద్రోణుడు చదువుకునేవాళ్ళు. కొన్ని రోజుల తర్వాత వృషతుడు మరణించాడు. మరణించిన తర్వాత ద్రుపదుడు రాజు అయ్యాడు. ఆ సమయంలో పరశురాముడు తన సంపదనంతా దానం చేస్తున్నాడు. పరశురాము కథ మీకు తెలుసు. తన దగ్గర ఏమీ ఉంచుకోకుండా అంతా దానం చేసి అడవికి వెళుతున్నాడు అనేటువంటి మాటను ద్రోణుడు విని ఆయన వద్దకు వెళ్ళాడు. ఆయనను, అయ్యా, నా పేరు ద్రోణుడు, నేను ధనం కోసం వచ్చాను, అనుగ్రహించండి అని వేడుకున్నాడు. అప్పుడు పరశురాముడు, శరీరమాత్రమే వాద్య మయా సమవశేషితం
అస్త్రాణి వా శరీరం వా బ్రహ్మణ్యేకతమం వృణ. ఓ బ్రాహ్మణ, ఇప్పుడు నా దగ్గర శరీరం మాత్రమే మిగిలింది కాబట్టి ఈ శరీరాన్ని కానీ అస్త్రాలను కానీ ఏదో ఒకటి కోరుకో అన్నాడు. శరీరం చూసుకొని ఏం ప్రయోజనం? అప్పుడు ద్రోణుడు, మహాత్మా, అయితే నాకు ప్రయోగోపము ఉపసంహారాలతో కలిసినటువంటి అస్త్రాలన్నిటినీ అనుగ్రహించండి అని కోరాడు. పరశురాముడు అంగీకరించి ద్రోణుడికి అస్త్ర విద్య ప్రదానం చేశాడు, త్యాగం చేశాడు. ద్రోణుడు అస్త్రాలన్నిటినీ గ్రహించి ధన్యుడయ్యాడు. అందుకనే అంత మహత్తమైనటువంటి అస్త్రాలని కూడా పొందాడు ద్రోణుడు. బ్రహ్మాస్త్రాన్ని పొంది పరమానందాన్ని కూడా పొందాడు. మనుష్యులందరిలోనూ గొప్పవాడయ్యాడు ద్రోణుడు. తర్వాత ద్రోణుడు తన స్నేహితుడైనటువంటి ద్రుపదుడి వద్దకు వెళ్ళి, మిత్రమా, నేను నీ స్నేహితుడిని అన్నాడు. ద్రుపదుడికి కోపం వచ్చింది. ఒకనాటి స్నేహాన్ని ఇప్పుడు చెప్పకు, ప్రస్తుతం నువ్వెవరో నేనెవరో మనకే సంబంధము లేదు అన్నాడు. ద్రుపదుడు అంత మొహమాటం లేకుండా మాట్లాడేసరికి ద్రోణుడి కోపం వచ్చింది. ద్రుపదుడిపై పగపట్టాడు. ప్రతీకారం తీర్చుకోవాలని హస్తినాపురానికి వెళ్ళాడు. అక్కడ ద్రోణుడిని భీష్ముడు గొప్పగా ఆదరించాడు, గొప్పగా సత్కరించి సంతోషింపజేశాడు. తన మనువులను ఆయనకు శిష్యులుగా చేశాడు. తర్వాత ద్రోణుడు తన శిష్యులందరినీ పిలిచి ద్రుపదుడిపై పగ తీర్చుకోవాలని భావించి ఇలా అన్నాడు, పుణ్యాత్ములారా, మీరందరూ అస్త్ర విద్యలో అరితేరారు, యుద్ధాలలో ఆరితేరారు కనుక నేను మీ నుంచి గురుదక్షిణను కోరుకుంటున్నాను అన్నాడు. నాకు గురుదక్షిణ ఇస్తానని మాట ఇవ్వండి అన్నాడు. వెంటనే అర్జునుడు మొదలైన వారందరూ కూడా ఇస్తానని మాట ఇచ్చారు. అప్పుడు ద్రోణుడు అహిచ్ఛత్ర నగరాన్ని ఋషుడి పుత్రుడు పాలిస్తున్నాడు. అహిచ్ఛత్ర నగరం అనేటువంటిది, అతడి పేరు ద్రుపదుడు. ఆ ద్రుపదుడి రాజ్యాన్ని లాక్కొని నాకు గురుదక్షిణగా ఇవ్వండి అని అన్నాడు. అది కోపం వచ్చేసింది బాగా బ్రాహ్మడికి. ఆ కోరిక తీర్చటానికి పాండవులు కౌరవులతో కలిసి పాంచాల దేశానికి వెళ్ళారు. మొదటిగా కర్ణుడు, దుర్యోధనుడు మొదలైనటువంటి కౌరవులు ద్రుపదుడితో యుద్ధం చేసి ఓడిపోయారు. తరువాత పాండవులు ద్రుపదుడితో యుద్ధం చేసి అతన్ని మంత్రులతో సహా బంధించి తీసుకొని వచ్చి ద్రోణుడి ముందు నిలబెట్టారు గురుదక్షిణ. ఆ కార్యాన్ని చేసినవాడు అర్జునుడు. అతడు ఇంద్రకుమారుడు. ఇంద్రుడు వంటి పరాక్రమం కలవాడు. ఇంద్రుడు దానవులను గెలిచినట్లుగా అర్జునుడు ద్రుపదుడిని గెలిచాడు. ఇది కథ. అప్పుడు ద్రుపదుడు, బంధువులందరూ అర్జునుడి వంటి పరాక్రమశాలి వీరుడు లేడని ఘోషించారు, మెచ్చుకొన్నారు కూడా. ద్రోణుడు తన ఎదుట ఉన్నటువంటి ద్రుపదుడితో, ఓ రాజా, నేను ఇప్పటికీ కూడా నీతో స్నేహం చేయాలనేటువంటి అనుకుంటున్నాను. రాజు కాని వాడు రాజుకు మిత్రుడు కాలేడని అన్నావు కదా, అందుకే రాజ్యం కోసమే నేను నీతో యుద్ధం చేశాను. నాకెందుకు ఆ రాజ్యం? నువ్వు గంగా నదికి దక్షిణ వైపు రాజుగా ఉండు, నేను ఉత్తర వైపు రాజుగా ఉంటానన్నాడు ద్రోణుడు. ద్రుపదుడు ఆ మాటలు విని, ద్రోణ, అలాగే నీకిష్టమైనట్లుగానే మన పూర్వ స్నేహం శాశ్వతంగా ఉండిపోతుంది అన్నాడు. అందుకే ద్రోణుడు సంతోషించాడు. అందుకే మిత్రులిద్దరూ ప్రేమగా మాట్లాడుకొని తమ ఇళ్లకు వెళ్ళారు. ద్రుపదుడికి మాత్రం ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి మనస్సులో ఆ తీవ్రమైనటువంటి పరాభవం అగ్నిలాగా దహిస్తూనే ఉంది. ద్రుపదుడు మాత్రం సంతోషంగా లేడు. అది క్షణకాలం కూడా తొలగిపోలేదు. దాంతో ద్రుపదుడు మానసికంగా కృంగిపోయాడు, శారీరకంగా కూడా ఎందుకంటే అవమానం లోపల బాగా కుమిలిపోయాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ద్రుపదుడి మనస్సు ద్రోణుని వైపే పూర్తిగా ద్వేషంతో నిండిపోయింది. స్నేహాన్ని నటించాడు కానీ ద్రోణుడి మీద విపరీతమైన కోపం వచ్చింది. ద్రోణుడిపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించాడు. వెంటనే ఫలాన్ని లభించేలాగా చేసే బ్రాహ్మణుల కోసం వెతికాడు.
బ్రహ్మర్షుల ఆశ్రమాలకు కూడా వెళ్ళి విచారించాడు. కొడుకు కావాలని కోరుతూ చింతించాడు. తనకు మంచి బిడ్డలే లేరని నిరంతరము కుమిలిపోయాడు. తనలోని నిర్వేదం వల్ల అప్పటికే ఉన్న పుత్రులను బంధువులను పట్టించుకోలేదు. అప్పుడు వాళ్ళంటే చిరాకు పడ్డాడు. వారు తనకు సహాయం చేసేవారిగా అనుకోలేదు, లెక్కలోకి తీసుకోలేదు కూడా వాళ్ళను. ఎలాగైనా సరే ద్రోణుడిపై పగ తీర్చుకోవాలని ప్రయత్నాలు చేశాడా? ఎన్ని ప్రయత్నాలు చేసినా ద్రోణుడి ప్రభావం, వినయం, అధ్యయనం, చరిత్ర అమోఘంగా ఉండటం వల్ల క్షాత్రాబలంతో ద్రోణుడిని జయించలేనని ద్రుపదుడు తెలుసుకున్నాడు. ఎంత ఆలోచించినా ఆయనకు ఏ ఉపాయము తోచలేదు. ఉండింది ఉన్నట్టుగా ఇక్కడ మీకు మహాభారతాన్ని పారాయణం చేయాల్సి వచ్చింది. ఒకనాడు ద్రుపదుడు గంగా యమునల ఒడ్డున సంచరిస్తూ ఒక పవిత్రమైన ప్రదేశానికి చేరాడు. అక్కడ ద్రుపదుడికి బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నవారు, వేదశాస్త్రాలను అధ్యయనం చేస్తున్నవారు అయినటువంటి బ్రాహ్మణులందరూ కనిపించారు. అందరూ నియమాలు పాటించేవారే కనిపించారు, చదువుకున్నవారే కనిపించారు. అక్కడ యాజుడు, ఉపయాజుడు అనే ఇద్దరు బ్రాహ్మణులను ద్రుపదుడు చూశాడు. వారు బ్రహ్మదేవుడితో సమానమైన ప్రభావం కలవారు కూడా, శాంతమూర్తులు. వారు వేదాన్ని చదువుతున్నారు. వారు కాశ్యప గోత్రుడు, సూర్యోపాసకులు, అన్ని విధాలా యోగ్యులు, ఋషుల్లో శ్రేష్ఠులు. ద్రుపదుడు చూడండి, మంచి పుత్రుని పొందడానికి ఎంత కష్టపడుతున్నాడు. మంత్రవేత్తలను ఎతుకుతున్నాడు యజ్ఞం చేయటానికి. అటువంటి వాళ్ళు దొరికారు. వాళ్ళని చూడటంతోనే వారు మహాశక్తి సంపన్నులని ద్రుపదుడు గ్రహించాడు. ఆలస్యం చేయకుండా వారి కోరికలనంతా తీర్చాలనుకొని నిర్ణయించుకున్నాడు. వారికి నమస్కారం పెట్టాడు. ఆ ఋషుల్లో చిన్నవాడైనటువంటి ఉపయాజి గొప్ప నియమాలు పాటిస్తాడు. ద్రుపదుడు ఏకాంతంలో ఆయనను కలుసుకొని ఆయనకు కావలసినవన్నీ అందించాడు. తన వశం చేసుకునే ప్రయత్నం ప్రారంభించాడు. మొదటిగా పాదసేవలు చేశాడు. చాలా ప్రియంగా మాట్లాడాడు. ఆయనకు సంతోషం కలిగేలాగా పూజించాడు. చాలా పడ్డాడు కూడా. ఉపయాజుడు సంతోషించి కోరిక కోరుకోమన్నాడు. ద్రుపదుడు, ఓ మహర్షి, ద్రోణుని చంపగల పుత్రుడు నాకు పుట్టాలి. అటువంటి వాడు నాకెలా పుడతాడో చెప్పండి. నా కోరికను కనుక మీరు తీరిస్తే మీకు 10 కోట్ల ఆవులను ఇస్తాను. అంతేకాదు, మీకు ఇంకేమైనా కోరికలు ఉంటే చెప్పండి, తీరుస్తాను. మీరు కోరిందల్లా ఇస్తాను, సందేహించకండి అన్నాడు. ఉపయాజుడు, నేను ఈ పని చెయ్యను, నాకు రాదది అన్నాడు. అందుకు ద్రుపదుడు నిరాశపడలేదు, పట్టిన పట్టు విడవలేదు. ఆయన్నే సేవించసాగాడు. కాలం గిరిన తిరిగిపోతుంది కదా, ఒకరోజు ఉండే మనసు ఒకరోజు ఉండదు కదా. 1 సంవత్సరం గడిచిపోయింది. ఉపయాజుడు ద్రుపదుడి సేవలకంతా మురిసిపోయాడు. ద్రుపదుడితో మరిచిపోయి ఇలా తీయగా మాట్లాడాడు. మహారాజా, మా అన్న ఒకసారి అడవిలో తిరుగుతూ నేల మీద పడి ఉన్న ఒక పండును తీసుకున్నాడు. కానీ దాన్ని శుద్ధి చేయటం ఆయనకు తెలీదు. దాన్ని శుభ్రంగా కడగాలి, కడిగిన తర్వాత తుడవాలి, తుడిచిన తర్వాత తినాలి అనే విషయం ఆయనకు తెలీదు. ఆ సమయంలో నేను కూడా మా అన్న వెనకాలే ఉన్నా. నేను ఆయన చేసిన పని చూసి, ఆహా, ఈయన అపవిత్ర వస్తువును తీసుకోవటానికి కూడా వెనక్కు అడుగు వేయటం లేదే, సందేహించటం లేదు, పండును చూసి కూడా దాన్ని దోషాన్ని గుర్తించటం లేదు, పవిత్రత అపవిత్రతను పరిపాలించటం లేదు. దీన్ని బట్టి చూస్తుంటే పరిశీలించటము లేదు వీడు. దీన్ని బట్టి నేను చూస్తుంటే అన్ని విషయాల్లోనూ ఈయన ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటాడేమో అనిపించింది నాకు. మేము గురుకులంలో వేదాన్ని చదువుకునేటప్పుడు కూడా అంతే. ఇతరులు తిని పారేసినటువంటి భిక్షను తినేసేవాడు. పైగా సిగ్గుపడకుండా ఆ అన్నంలోని రుచిని మెచ్చుకుంటూ ఎంత బాగుంది, ఎంత రుచిగా ఉంది, ఎంగిలి తిండి అంటే ఇలా ఉండాలి అంటూ వర్ణించి కూడా చెప్పేవాడు. అంత ఆశ్చర్యమైంది మాకు. వీటన్నిటినీ బట్టి
ఆలోచన చూస్తుంటే నా అన్న పరాశక్తుడిగా లోభం కలవాడిగా నాకు తోచింది కనుక నువ్వు ఆయన కాళ్ళు పట్టుకుంటే నీ పని అయిపోతుంది, నీ చేత ఆయన యాగాన్ని చక్కగా చేయిస్తాడు అన్నాడు. ద్రుపదుడు ఈ కథంతా విని యాజుడిని మనస్సులో అసహించుకున్నాడు, నిందించాడు. ఉపయాజుడి మాటను పాటించి యాజుడి వద్దకు వెళ్ళాడు. యాజుడిని పూజించాడు. అయ్యా, మీకు 8,000 గోవులను ఇస్తాను, నా చేత యాగం చేయించండి. ద్రోణుడి మీద పగతో నేను తప్పించిపోతున్నాను, ఈ పని చేసి నాకు ఆనందాన్ని కలిగించండి. ఆ ద్రోణుడు బ్రహ్మ విధులలో శ్రేష్ఠుడు, బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడంలో గొప్పవాడు. మిత్రుడైన నేను ఆయనను గౌరవించలేదని అనేటువంటి కారణంతో నాపై పగ పెంచుకున్నాడు, నన్ను అవమానించాడు. అతడు బుద్ధిమంతుడు, కురు వంశానికి ప్రధానాచార్యుడై ఉన్నాడు. ఇప్పుడు అస్త్ర విద్యలో ఆయనను మించినవాడు ఈ లోకంలోనే లేడు. ఆయన విడిచిన బాణాలు శరీరాన్ని ప్రాణాలను కూడా అపహరిస్తాయి. ఆయన విల్లు చాలా పెద్దది, 6 మూరల పొడవు ఉంటుంది ఆయన విల్లు. బ్రాహ్మణ రూపంలో ఉన్న క్షత్రియుడే ద్రోణుడు. ఆ ద్రోణుడు వీరులందరినీ అణిచివేస్తాడు, ఇందులో ఎలాంటి సందేహము లేదు. పరశురాముడిలాగా ఈ ద్రోణుడు కూడా క్షత్రియులను చంపటానికే పుట్టాడు. ఆయన అస్త్రబలం భయంకరంగా ఉంటుంది. రాజులందరూ కలిసి కూడా ఆయనను ఎదిరించే వాళ్ళే లేరు. ద్రోణుడు యుద్ధంలో క్షాత్రధర్మాన్ని ఆవాహించుకొని శత్రువులందరినీ చుట్టుముట్టి అగ్నిలాగా కాల్చేస్తాడు, సంహరిస్తాడు. ఆయనలో బ్రహ్మతేజం, క్షాత్రతేజం 2 ఉన్నాయి. 2 తేజస్సులు ఉన్నాయి కాబట్టే అప్పుడప్పుడు యుద్ధానికి సమయంలో ఆ క్షత్రియ తేజస్సును తీసుకుంటాడు. అయితే బ్రహ్మ తేజస్సే ఆయనలో ఎక్కువగా ఉంది. నేను క్షత్రియుడిని కావటం వల్ల ఆయన కన్నా నా బలం తక్కువ. మీరు కూడా బ్రహ్మ తేజస్సు కలవారే కాబట్టి నేను మిమ్మల్ని శరణు వేడుతున్నాను. ద్రోణుణ్ణి మించినటువంటి మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాను. యుద్ధంలో అజేయుడై ఉండాలి, ద్రోణుణ్ణి వధించాలి. అటువంటి కుమారుణ్ణి నాకు ప్రసాదించండి, నా కోరికను తీర్చండి, నాకు కార్యసిద్ధి కలిగేలాగా నాతో తగిన యాగాన్ని చేయించండి ప్రభు. మీకు 10 కోట్ల గోవుల్ని ఇస్తానన్నాడు. ఆ మాటలు విని యాజుడు ప్రసన్నుడయ్యాడు. ఏమి యజ్ఞం చేయాలో, ఆ యజ్ఞానికి ఏ సాధనలు కావాలో ఆలోచించుకున్నాడు. యజ్ఞంలో చేయవలసిన కర్మలు ఎక్కువగా ఉంటాయని భావించి తమ్ముడైన ఉపయాజుడి సహాయాన్ని కోరాడు. అప్పుడు ఏ కోరికలు లేని ఉపయాజుడు అన్నగారి మాటను అంగీకరించి సహాయం చేస్తానన్నాడు. నాకే కోరికలు లేవు, అయినా చేస్తాను. యాజుడు పొంగిపోయాడు. ద్రోణుణ్ణి వధించేటువంటి కుమారుడు నీకు పుట్టేలాగా నేను చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.